అమ్మ, ఆవకాయ వాట్ ఏ కాంబినేషన్ కదా! అలానే ఈ వర్షంలో వేడి వేడిగా ఏమన్నా తింటే ఉంటది కిర్రాక్కసలు. సో, అందుకనే నేను మీ ముందుకి బ్రెడ్ బజ్జీతో వచ్చేసాను. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా 4 కప్స్ శనగపిండి తీసుకోవాలి. నాకైతే 8 బ్రెడ్స్‌కి సరిపడేంత కావాలి కాబట్టి నేను 4 కప్స్ తీసుకున్నాను. సో, మీరు డిపెండ్స్ ఆన్ యువర్ కౌంట్ ఆఫ్ బ్రెడ్స్, మీరు దాన్ని బట్టి తగినంత శనగపిండి వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/4 స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 చాప్డ్ చిల్లీ అండ్ కొంచెం చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇవంతటిని మిక్స్చర్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు వంట సోడా కూడా వేసుకుని వాటర్ పోసుకొని బాగా పలుచగా కలుపుకోవాలి. నెక్స్ట్ స్టఫ్ కోసం ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక 5 to 6 చిల్లీస్, అలాగే ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర వేసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా పేస్ట్ అయిన దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్టఫ్ని బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ కార్నర్స్ని కట్ చేసుకుని శాండ్విచ్ షేప్లో బ్రెడ్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాండీలో ఆయిల్ పోసుకుని బాగా హీట్ ఎక్కాక మనం ఆల్రెడీ చేసుకున్న శనగపిండి స్టఫ్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని ముంచి పెనంలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే, మన వేడి వేడి బ్రెడ్ బజ్జీ రెడీ. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్ యూ.